ప్రకృతి వైపరీత్యాలపైన భూగోళ పరిస్థితులపైన నిత్యం పోరాటం చేస్తూ మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే వ్యవసాయాన్ని వీడకుండా రైతులు తన దేశానికి ఆహార భద్రత కల్పించడంలో వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనకడుగు ఎందుకు వేయట్లేదంటే రైతు వ్యవసాయాన్ని వ్యాపారంలా చూడట్లా. అగ్రికల్చర్ ఈజ్ ఫార్మర్స్ కల్చర్. వ్యవసాయం అన్న తన కల్చర్ కాబట్టి దేశానికి ఆహార భద్రత కల్పించే విషయంలో నిత్యం ప్రకృతి పైన పోరాటం చేస్తూ రైతు వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి రైతుకి ప్రభుత్వాలు తన పథకాల ద్వారా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రైతులు పడుతున్న ఈ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో చూసి రైతు కష్టాన్ని తీర్చడానికి అనేకమైన పథకాలు రైతుల కోసం తీసుకురావడం జరిగింది. అలాంటి దాంట్లో ముఖ్యమైనది ఉచిత పంటల బీమా పథకం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరాకి ఉచితంగా ప్రీమియం చెల్లించి రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. తన 5 సంవత్సరాల కాలంలో 7,800 కోట్ల పైచూలుగా రూపాయలు రైతులకు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందించడం జరిగింది. ఈ ఉచిత పంటల బీమా డబ్బులు అందటమే కాదు, దాన్ని సకాలంలో త్వరగా అంటే ఒక 6-7 నెలల కాలంలోనే ఈ డబ్బులు రైతులకి అందే విధంగా చర్యలు తీసుకోవడం కాకుండా పంట నష్టం జరిగిన సమయంలో ఆ పంట కాలం పూర్తి అవ్వకుండా దానిలోపే పంట ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారం కూడా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలా 5 సంవత్సరాలు జరిగిన తర్వాత మొన్న ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ఇంక్లూడింగ్ ఉచిత పంటల బీమా పథకం కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఓటును సంపాదించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయటమే కాకుండా దాని మీద కనీస అవగాహన రైతులు కల్పించకపోవడం వల్ల రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండా ఉండడం వల్ల కోట్ల రూపాయలు నష్టం చెప్పుకోవడం జరిగింది. ఆ సమయంలో సుమారుగా 18 లక్షల మంది ఎవరైతే బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారో వారికి మాత్రమే ప్రీమియం చెల్లించడం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 54 లక్షల మందికి ప్రీమియం చెల్లించడం జరిగిందంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ప్రీమియం చెల్లించుకోవడానికి అవకాశం కల్పించలేదు, అవగాహన కూడా కల్పించలేదు. మరీ ముఖ్యంగా మన వ్యవసాయం సుమారుగా 80% పైగా కౌలు రైతు చేతుల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు ఈ గైడ్లైన్స్ కూడా విడుదల చేయకపోవడం వల్ల ఈ కౌలు రైతులు ఎవరూ కూడా పంటల బీమా పథకం ఉపయోగించుకోలేకపోతూ ఉన్నారు. అలాగే ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా సకాలంలో ఈ ప్రభుత్వం ఇవ్వట్లా. ఇప్పటికే 1100 కోట్ల పైగా బకాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రైతులు చెల్లించకుండా బకాయి పెట్టి ఉంది. ఇవన్నీ కూడా తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఈరోజు మీ ద్వారా రైతులకి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. గతంలో ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి రైతులనే ప్రీమియం కట్టుకోమన్న ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేము అవగాహన కల్పించి కట్టండి అని చెప్పినా సరే కట్టుకునే అవకాశం లేకుండా ఏం చేశారంటే ఇప్పుడు ఉచిత పంటల బీమా పథకం ఎలాగా లేదు, పంటల బీమా సౌకర్యం లేకుండా చేశారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మన రాష్ట్రంలో రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోవడానికి ముందుకు రావట్లా. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ టెండర్లో పాల్గొనలేదు. దీనివల్ల రైతులకి వేలాది కోట్ల నష్టం జరగబోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు టెండర్లో పాల్గొనకపోవడమే మన ఘనతగా ఈ ప్రభుత్వం చెప్పుకోబోతుందా అని అడుగుతున్నాను. ఎందుకంటే కనీసం రైతులకి ఇన్సూరెన్స్ ప్రీమియం తన వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, ఎందుకంటే చట్టపరంగా 3 వాటాలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక వాటా కడుతుంది, రైతు తన వాటా కట్టుకోవడానికి సిద్ధం. కేంద్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది, రైతు తను కట్టుకోవడానికి ముందుకు వస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టడానికి వెనకడుగు వేయటం వల్ల రైతుకి ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని పూర్తి స్థాయి పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలాగా వచ్చి మన ప్రీమియం కట్టుకుంటే ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రభుత్వమే
ఒక కంపెనీ లాగా ప్రీమియం రైతులు చెల్లిస్తారు, మిగిలిన వాటర్ చెల్లించి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పినట్టుగా టెండర్లో పాల్గొనలేదు ఇన్సూరెన్స్ కంపెనీకి, అది మా రాష్ట్ర ప్రభుత్వం ఒక పరపతి. టెండర్లో పాల్గొనకపోవడం ఒక ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలోనే కాదు, ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, మెడికల్ కాలేజెస్ కోసం టెండర్లు పిలిచినా సరే ఎవరు పాల్గొనట్లేదు. అంటే రాష్ట్రం తన పరపతిని ఏ స్థాయికి దిగజార్చుకుందో మనకి దీనివల్ల అర్థమవుతుంది. ఇంకా 2 నిమిషాలు జగ్గిరెడ్డి గారు మాట్లాడారు.